హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చు. సెపరేషన్లో ఉన్న, కలిసే ఉన్న ఎవరైనా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం అన్ని రాసుల వారు కూడా చూడొచ్చు. ఫస్ట్ మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో ఏమైంది, ప్రెసెంట్ ఏం జరుగుతుందని చూద్దాం. ఓకే, సో రీసెంట్ పాస్ట్లో చారియట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టవర్. సో ఖచ్చితంగా చాలా తక్కువ కమ్యూనికేషన్ అయితే ఉంది మీకు మీ పర్సన్కి. అండ్ మీ రిలేషన్షిప్లో క్లారిటీ లేదు. అండ్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అయ్యాయి. అంటే మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ లేదు. మీ రిలేషన్షిప్ ఒక గమ్యం ఏంటి అంటే, మీరు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ ఎప్పుడు, లేదా కమిట్మెంట్, ఇలాంటి క్లారిటీ అయితే లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా చాలా గొడవల వల్ల మీ ఇద్దరి మధ్య ఫౌండేషన్ అన్నది స్ట్రాంగ్గా లేదు. మీ రిలేషన్షిప్లో ఏ చిన్న గొడవ వచ్చినా విడిపోయేదాకా వెళ్ళిపోవడం. సో రిలేషన్షిప్ అయినా ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినా సరే మీ ఇద్దరి మధ్య ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. సో ఖచ్చితంగా మీరు దాని మీద వర్క్ చేయాలి. అండ్ ప్రెసెంట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 8 ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. అగైన్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. 8 ఆఫ్ సోర్స్ అండ్ సిచ్యువేషన్ అనేది రైట్ నౌ మీ ఇద్దరి మధ్య స్టక్ ఎనర్జీలో ఉంది. బికాజ్ మీరు ఎక్కువగా కమ్యూనికేట్ చేసుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా తక్కువ కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్ అనేది స్టక్ ఎనర్జీలో ఉంది. అండ్ ఒకే సైకిల్ మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతూ ఉంది. అంటే మాట్లాడుకోకపోవడం, మళ్ళీ తర్వాత మాట్లాడుకోవడం, మళ్ళీ గొడవలు రావడం, మళ్ళీ మాట్లాడుకోకపోవడం. సో ఒక రకమైన సైకిల్ అయితే మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతుంది. అది మళ్ళీ 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 రిపీట్ అయితే దాని ప్యాటర్న్ అంటారు. అది ఒక్కసారి ప్యాటర్న్గా అయితే దాన్ని బ్రేక్ చేయడం కష్టం. సో మీరు ఇంకా సైకిల్లో, అదే సైకిల్, ఒకే సైకిల్ మీ రిలేషన్షిప్లో రిపీట్ అవుతూ ఉంటే మీరు దాన్ని గుర్తించి ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్. సో ఖచ్చితంగా ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి, ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో లేదా నో కాంటాక్ట్లో ఉన్నారో. బట్ ఇద్దరికి ఇష్టం కూడా ఉంది ఇక్కడ. ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అండర్ ద డెక్. అంటే ప్యాషన్ ఉంది బట్ అన్స్టేబుల్ ఎనర్జీ, స్టెబిలిటీ లేదు ఈ రిలేషన్షిప్లో. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్, వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ జెమినీ, లీబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయ్యి ఉండొచ్చు. అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, దాని ఇంటెన్షన్స్ ఏంటన్నా చూద్దాం. Under the deck, 7 of wands, Queen of wands, Ace of swords, the star. Intentions, Queen of pentacles, 5 of swords and Knight of wands. So Queen of wands, Ace of swords, the star. సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా. మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది.
అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే తనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది, బికాజ్ మీరు చాలా మంచి వ్యక్తి అని, చాలా పాజిటివ్ అని, అండ్ రిలేషన్షిప్లో కూడా మీరు చాలా హానెస్ట్గా ఉంటారని, మీ ఎఫర్ట్స్ మీరు పెడతారని, మీ గురించి అయితే పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్కి కొన్ని రిగ్రెట్స్ కూడా ఉన్నాయి, బికాజ్ ఇక్కడ మీరు స్టేబుల్ అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ అయితే స్టేబుల్గా లేరు. సో అందుకే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి, బికాజ్ మీరు చాలా స్టేబుల్గా ఉంటున్నారు, యాక్షన్ తీసుకునేటప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మాత్రం ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. సో మీ పర్సన్ మాత్రం ఎప్పుడు రిలేషన్షిప్లోంచి ఇన్ అండ్ అవుట్, అంటే వెళ్ళడం రావడం, రిలేషన్షిప్ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటుంది. బట్ 5 ఆఫ్ సోర్స్, సో తనకు ఒక రియలైజేషన్ అయితే వస్తుంది ఈ రిలేషన్షిప్ గురించి. నేను తను పెట్టినంత ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాను, తను చాలా హానెస్ట్గా ఉంటుంది, ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుంది అని. అండ్ మీ పర్సన్ కూడా 7 ఆఫ్ వాండ్స్, ఈ రిలేషన్షిప్ గురించి లైక్ యాక్షన్ తీసుకోవాలి, లేదా ఒకవేళ ఏమైనా అబ్స్టికల్స్ వస్తే ఫైట్ చేయాలి, గివ్ అప్ అయితే ఇవ్వకూడదని అయితే ఉన్నాయి. సో థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ థాట్స్ చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ అక్వేరియస్ ఏజ్ 5. So the High Priestess, the Hermit and the World, intentions, strength, 7 of Swords and Knight of Swords. సో మీరు చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో. అసలు మీ పర్సన్ నిజంగానే మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారా లేదా, తను జెన్యూనా కాదా, రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇస్తారా ఇవ్వరా, మీకు చాలా చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు ఎమోషనల్గా కొంచెం స్ట్రాంగ్ అవడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీకు మీ పర్సన్ మీద. మీరు కంప్లీట్గా మీ పర్సన్ అయితే ట్రస్ట్ చేయట్లేదు, బికాస్ 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అండ్ నైట్ ఆఫ్ సోర్స్, అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా ఉంది. కాబట్టి సో మీరు మీ పర్సన్ మీద తను నాతోనే మాట్లాడుతున్నారా లేదా వేరే ఎవరితోనో మాట్లాడుతున్నారా, ఇలాంటి డౌట్స్ కూడా మీకు ఉన్నాయి. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ, మీకు స్టెబిలిటీ కావాలి, మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి, మీరెంత రెస్పాన్సిబుల్గా ఉంటారో మీ పర్సన్ కూడా అంత రెస్పాన్సిబుల్గా ఉండాలని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్, ఆర్ సింహరాశి అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నా చూద్దాం. టూ ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్, జస్టిస్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేస్తారు. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. ఎవరైతే కొన్ని డిస్టర్బెన్సెస్ రిలేషన్షిప్లోనే ఉన్నారు బట్ చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకున్నాయి, అవన్నీ సార్ట్ అవుట్ అయ్యి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎస్, మీ పర్సన్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు దట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ కావాలి అని. రైట్ నో తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తన లైఫ్ కానీ సిచ్యువేషన్ కానీ. బట్ సూన్ ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. జస్టిస్ అంటే బ్యాలెన్స్ చేయడం, సెకండ్ ఛాన్సెస్. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా అది కూడా చూద్దాం మీ సైడ్ నుంచి.
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో మీకు ఇక్కడ మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, ఒక సోల్మేట్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారు. బికాస్ 7 of Wands, 2 of Cups అండ్ 4 of Pentacles. బట్ మీరు డైరెక్ట్ యాక్షన్ అయితే తీసుకోదలుచుకోలేదు. బికాస్ మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ డైరెక్ట్ యాక్షన్ అయితే తీసుకోదలుచుకోలేదు. బికాస్ తను మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు, ఒక్కొక్కసారి మీకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. సో అందుకే మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోకూడదు. బట్ మీకు ఇష్టమే మీ పర్సన్ అంటే. బట్ 7 of Wands విత్ 4 of Pentacles. రైట్ నో మీరు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎస్, ఈ రిలేషన్షిప్ కావాలి, బట్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ ఫిజికల్గా యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం. నైన్ ఆఫ్ కప్స్, ద మెజిషియన్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందని అర్థం. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. 9 of Cups అంటే ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అని అర్థం. క్లారిఫైడ్ బై 7 of Cups, 4 of Cups అండ్ 5 of Pentacles అండ్ అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. బట్ కొంతమంది కొంచెం టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ, సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది. సో కొంతమందికి ఇమీడియట్గా అయినా, కొంతమందికి టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. Queen of Cups, Queen of Swords and Empress under the deck 5 of Wands. So unnecessary drama, లైక్ ఏ డ్రామాలోకి ఎంటర్ అవ్వద్దు, ఏ గొడవలోకి ఎంటర్ అవ్వద్దు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్. సో మీరు ఫస్ట్ మీరు చాలా హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తిని కూడా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంచగలరు. క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మీ పవర్లో మీరు ఉండడం. అండ్ ఎంప్రెస్ అంటే అగైన్ ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తున్నా సరే అది మీరు టాలరేట్ చేయకపోతే అక్కడ నుంచి వాకౌట్ చేసామని అర్థం. బికాజ్ ఎప్పుడైనా మనం పెట్టుకోవాలి, దాని తర్వాత ఎవరైనా సరే. సో ఇక్కడ యూనివర్స్ అదే మెసేజ్ ఇస్తుంది. రిలేషన్షిప్ మీకు హెల్ప్ అయితే ఓకే, బట్ మిమ్మల్ని ఇంకా వీక్ చేసేస్తూ, మిమ్మల్ని ఎమోషనల్గా డౌన్ చేసేస్తే మాత్రం ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం. సోల్మేట్, ఎస్, దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. సో ఎవరైనా సరే ఈ పర్సన్ మీ సోల్మేటా కాదా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్, లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, అలౌ ది సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురలీ. సో మీ ఇద్దరిలో ఏమైనా కంట్రోల్, మీరు మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నా లేదా మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా, ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే అలాంటివి చేయొద్దు అని. అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో చూడండి, ఎవరైనా సరే ఈ రిలేషన్షిప్ మీకు హెల్ప్ అవుతుందంటే ఓకే, బట్ లేదు అని అంటే మాత్రం ఫ్రీ యువర్ సెల్ఫ్. అండ్ వెడ్డింగ్, దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. మీలో కొంతమంది మేబీ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటే, సో ఖచ్చితంగా దానివల్ల కూడా మీకు రిలేషన్షిప్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ యూ డిజర్వ్ లవ్. ఎవరైనా సరే మీరు దీనికి వర్తబుల్ కాదు, మీ పర్సన్ మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారంటే మీరు దానికి వర్తబుల్ కాదని కాదు, అక్కడ మీరు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోవట్లేదని అర్థం. సో ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ప్రతిదానికి డిజర్వ్ అయ్యి, బట్ మీరు దాన్ని ఫస్ట్ మీకు ఇచ్చుకుంటే అప్పుడు మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని అదే విధంగా ట్రీట్ చేస్తారు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.